శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతమునందు ఈరోజు వ్యాసుడు పుత్ర సంతతికై పరితపించుట ఈ కథ గురించి తెలుసుకుందాం. ఋషులు శకుని జన్మ వృత్తాంతమడుగగా సూతుడు ఇట్లు చెప్పెను. వ్యాసుడు సరస్వతీ నదీ తీరమున ఆశ్రమంలో నివసించుచు 2 గోరువంకలను చూచి ఆశ్చర్యపడెను. ఆ పిట్టల జంట తమ పిల్లల నోటిలో నాహారము పెట్టుచు వాటి స్పర్శచేనానందించుట చూచి పుత్రుణ్ణి ముద్రాడి కౌగలించుకొని ఆనందించుట ఏ ఉత్తమోత్తమ సుఖమనియు పుత్రులు లేని వానికి సద్గతి లేదనియు విచారించి చింతాక్రాంతుడయ్యను. పిమ్మట దేవతోపాసనముచే సంతానమును పొందవలెనని తలచుచుండగా నారదుడు ప్రత్యక్షమయ్యను. అప్పుడు వ్యాసుడు దేవర్షి అయిన నారదుణ్ణి కూర్చొనబెట్టి ఆర్ఘ్యపాద్యాదులతే సత్కరించి కుశలమడిగెను. పిమ్మట నారదుడు ద్వైపాయన నీవేల చింతించుచుంటివో తెలుపుమనగా వ్యాసుడిట్లు అనెను. సంతానము లేని వారికి సద్గతులు లేవు కదా, వానికి శాంతియుండదు కదా, కనుక నేను దుఃఖించుచున్నాను అనెను. మరియు సంతాన ప్రాప్తికై ఏ దేవతను ప్రసన్నునిగా చేసుకొనవలెను అని ఆలోచించుచున్నాను. ఏ దేవత నాకు త్వరగా పుత్రుణ్ణి ప్రసాదించగలదో దయతో తెలుపుమని నారదుల వారిని వేడుకొనెను. ఓ పారసర్య, నీవు నన్నడిగిన ప్రశ్ననే పూర్వము నా తండ్రియగు బ్రహ్మ శ్రీహరి తపస్సు చేయుటను చూచి అడిగెను. అప్పుడు హరి ఇట్లు చెప్పెను. వేద పారగులగు మహాత్ములు సమస్తము మూల ప్రకృతి అయిన పరదేవత వలన జరుగుచున్నదని భావించుచున్నారు. నీవు నేను శివుడును ఆ పరశక్తికి లోబడి ఉండువారలమే. దేవి దయవలననే నేను మధకైటవులను సంహరింపగలిగితిని. ఆ తల్లి దయచేతనే కూర్మ, వరాహ, నరసింహాద్య అవతారములు ధరించుచున్నాను. నాకు స్వేచ్ఛయున్నచో నేనీ నీచ జన్మల నేల పొందెదను. నేను సర్వ విధముల శక్తికి పరతంత్రుడను. నేను శక్తినే ఎల్లప్పుడూ ధ్యానించుచుందును అని విష్ణువు బ్రహ్మతో పలికెను. కనుక ఓ వ్యాస మహర్షి, ఆ దేవి పాదపద్మములను నిరంతరము హృదయమున ధ్యానించినచో నీ కోరిక తీరునని పలికెను. అంతట వ్యాసుడు దేవిని గూర్చి తపస్సు చేసెను అని చెప్పగా మునులు విష్ణువు హయగ్రీవుడెట్లయ్యనో తెలుపుమని కోరగా సూతుడు ఇట్లలెను. శ్రీ హయగ్రీవావతార వర్ణనము. భగవంతుడు జనార్దనుడు 10,000 సంవత్సరములు దానవులతో యుద్ధము చేయవలసి వచ్చెను. అలసిన అతడు పద్మాసనంపై కూర్చొని ధనస్సు చివరపై వాలి నిద్రించెను. ఇంద్రుడు మున్నగువారు విష్ణువు సహాయమున యజ్ఞమునొకదానిని చేయదల్చిరి. పరమాత్మ అయిన ఆ విష్ణువును దేవతలు దర్శించి అతన్ని మేల్కొనుపుటు ఎట్లా అని చింతాక్రాంతులైరి. అప్పుడు దేవేంద్రుడు ఇట్లనెను. నిద్రాభంగము చేయుట దోషము, అట్లు చేయవలదు అని. అప్పుడు బ్రహ్మ ఇట్లు పలికెను. నేనొక చెదపురుగును సృష్టించి దానిని ఈ వింటి నారిని కొరుకుట కాజ్ఞాపించెదను. అది అట్లు చేయగా నారి తెగి విల్లు విరిగి ఏర్పడు ధ్వనికి దేవదేవుడు నిద్ర నుండి మేల్కొనును అని పలికి అతడట్లే చెదపురుగును సృష్టించి దేవుడు వింటినారిని కొరుకుమని దానిని ఆజ్ఞాపించెను. అప్పుడా పురుగు నేనిట్టి పాపపారి కార్యము నేల చేయుదును, దీని వలన నాకు కలిగడి ఫలమేమి అని ప్రశ్నించెను. అప్పుడు బ్రహ్మ, మేము చేయు యాగములో నీకు కొంత భాగమునిచ్చెదము కనుక విష్ణువును మేల్కొల్పునట్లు చేయమనగా చెదపురుగు వింటినారిని కొరికెను. ఘోరమైన ధ్వని ఏర్పడెను. విష్ణువు యొక్క కిరీట కుండలముతో శోభిల్లు తల కనపడలేదు. బ్రహ్మ రుద్రాదులు తలలేని శ్రీహరి మొండెమును చూచి ఆశ్చర్యపడిరి. దేవతలెల్లరూ దుఃఖింపసాగిరి. అప్పుడు బృహస్పతి, ఓ మహాశయులారా, ఇట్లేర్చిననేమి ప్రయోజనము, ఏదేని ఉపాయమాలోచింపవలేను అని పలికెను. అప్పుడు బ్రహ్మ, పరదేవతయే మన కార్యము సమకూర్చగలదు, ఆమె ముల్లోకములకు తల్లి అని పలికెను. మరియు దేవతలందరూ కార్యసిద్ధి కొరకు జగన్మాతను స్తుతింపుడని వేదములను ఆజ్ఞాపించెను. అప్పుడు వేదములు పరదేవతనిట్లు స్తుతించెను. వేదములు చేసిన దేవీ స్తుతి ఇది రేపటి వీడియోలో మనం చూద్దాము. ఆ వేదములు చేసిన దేవీ స్తుతి వల్ల
ఆ విష్ణువుకి తల ఎలా వచ్చింది ఏంటి అనేది రేపటి భాగంలో చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీమాత్రే నమః.